ఆదరించి ఆయుధపరుచున్న పరిశుద్ధాత్మని తలంచుకొచ్చు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 5 వచనాలు దేవుని వాక్యాన్ని మనం అందరం పఠించుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 5 వచనములు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచుచుని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందును. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయున్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవుడి వాక్యమును మన హృదయములో దీవించును గాక. ఆమేన్. యెహోవా మీకు వాక్యానుసారమైన ప్రవర్తన స్థిరపడును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. ఆలయ ప్రతిష్ట ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. అందరం ప్రభువైపు చూసి అయ్యా మాట్లాడదా, మౌనంగా ఉండండి. అందరం కూడా కళ్ళు మూసుకొని మన మధ్యలోకి వచ్చిన ప్రభు మనందరినీ మందిరాన్ని ప్రతిష్ఠించిన ఇల్లుగా ఆయన వైపు మనందరం కూడా చూద్దాము. ప్రభువు వచ్చి ఎన్నాడడిగో ప్రార్థన చేయండి, ఉభయులమే భావించి ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా మన మనుషులకు వచ్చిన ప్రభువైపు చూసి, దేవా ఈ మందిరము, ఈ సంఘము, ఈ ఏర్పాటు బైబిల్ మిషన్ నీదైన తండ్రి, నన్ను ఈ మందిరమును ప్రతిష్ఠ చేయమని ఆయన వైపు చూస్తూ అలాగున దేవుడు మనందరినీ ప్రతిష్ఠించినట్టుగా ఆరాధన జరిపించుకుంటాము. బైబిల్ మిషన్ వాక్య సేవకునిగా ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిగించుకుందాం. ఈ ప్రతిష్టకు త్రియేక దేవుడును
ఆయన పనివారును వచ్చినట్లు విశ్వాసం వల్ల గ్రహించుకొనుచున్నాను. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, మహామహిమయను ఆయనకే చెడును గాక. ఆమేన్. బైబిల్ మిషన్ వాక్య సేవకుడు నేను ఈ దైవ గృహ ప్రతిష్ఠ మహోత్సవ సమయంలో బైబిల్ మిషన్ యొక్క ఈ హానోకు మహిమ మందిరము అను ఈ నూతన దేవాలయమును తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దైవ మందిరముగా ప్రకటించు దైవారాధన నిమిత్తం ప్రతిష్ఠించున్నాను. ఈ ఆలయమును ప్రతిష్ఠించడంలో దీని అందరి ఆరాధన కొరకు ఉపయోగించు ఉపకరణాన్ని ప్రభు నామమున ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్, 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 ఆమేన్. ఆదివారం ఆరాధనకును ఇతర సమయములందు జరుగు మత సంబంధమైన కూటములకును ఒక్కొక్కరు చేసుకోగలుగు ప్రార్థనకును ధ్యానములకును ఈ దైవస్థానమును సరిగా ఉపయోగించవచ్చు. ఈ బాధ్యతను రెవరెండ్ అలెగ్జాండర్ గారికి అప్పగించున్నాను. దేవుడు అన్నింటిలో మహిమనందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతి ప్రార్థన జరిగించుకుందాము. మహాప్రభావం గల తండ్రి, మందిరమును కట్టవలసినదని సొలొమోనుకు సెలవిచ్చిన తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలు నీవు మానవ నిర్మితముగు మందిరమున నివాసము చేయటం మాకెంతో ఆశ్చర్యముగానున్నది. నీ నివాస వాగ్దానం నిమిత్తము నీకు అనేక వందనములు. నీ ప్రజలించటొప్పుకొను పాపములను క్షమించు మరియు ఇవి మాత్రమే కాక నర స్వభావము చొప్పున చేయు ఆరాధనలోని లోపములను కూడా మన్నించు మరియు మిగులు ఉపయోగకరమగు బోధల వారికి వినిపించు మరియు వారు తెచ్చు కానుకలు పుచ్చుకొను మరియు నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పాప శోధన కాలమందును, శత్రుభీతి కాలమందును, కరువు కాలమందును, వ్యాధి కాలమందును, మందస్థితి కాలమందును, వర్షలోప కాలమందును నిండియుడునట్లు ఈ మందిరము నీ శిలువ కాంతితో నిండియుడునట్లు ఏర్పాటు చేయము. యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా దేవ, మా మనుషులలో ఒకప్పుడు మనుషుడిగా నివసించిన మనుష్య కుమారుడా, మా వలె ఒకప్పుడు మనుషులతో గుడిలో కూర్చున్న తండ్రి నీకు స్తోత్రము. మా నిమిత్తం ఇప్పుడు పరలోక సింహాసనం వద్ద విజ్ఞాపనలు చేయించున్న మా ప్రధాన యాజకుడా, మా భారమంతయు ఎత్తుకొనుట వలన మా ప్రార్థనలన్నిటికీ నెరవేర్పు కలిగించు కారుకుడవై ఉన్న సమాధానకర్త నీవు మాకు ఇటువంటి వాడవై ఉన్నందుకు నీకు అనేక స్తోత్రములు. ఆమేన్. సదాకాలము నీతో ఉన్నానని సెలవిచ్చిన ప్రభువా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడనే వారి మధ్య నుండునని వాగ్దానం చేసిన దేవకుమారుడా, నీ మాటలకు అనేక స్తోత్రములు. ఆ నీ మాటల ప్రకారముగా నేను ఇచ్చటనున్నానని విశ్వాసం వల్ల మేము ఎరుగుదము. నీకు అనేక స్తోత్రములు. మాకున్న శరీరం వంటి శరీరమును దాల్చటం వల్ల మా నరులలో ఆనాడు బహిరంగముగా మసలిన నీవు నేడు మహిమ శరీరముతో మా అందరి యొద్ద మసులుచున్నామని ఆనందించుచు హృదయములో నమస్కరించుచున్నాము. స్తోత్రము. మా మానవులలో ఒకరు దేవాలయ ఆరాధన జరుపుట మేము చూసినప్పుడు మా ప్రధాన యాచకత్వ కార్యమహిమను మా విశ్వాస నేత్రములకు కనబరుచుము. ఆమేన్. దైవయాజకులు పరిశుద్ధాత్మై ఉన్న తండ్రి, సృష్టిలోని జల ఉపరిభాగమున విశ్వాసములు వచ్చిన దేవ, మాకెన్ని మంచి ఆచారములు సత్క్రియలు ఉన్నప్పటికీ నీవు లేని ఎడల ఆ ఆచారములోను సత్క్రియల్లోనూ వాటికి జీవము కానీ పెంపు కానీ ఉండదు. కనుక నీ అంతరంగ కార్యము నిమిత్తమే మహాతేజమైన ఈ పనులన్నిటి విషయమై నీకనేక స్తోత్రములు. ఆమేన్. అన్నిటిలోనూ నీవు ఉండుమని వేడుకొనుచున్నాము. నీవు మాతో నివసించువనియు మాలో ఉండువనియు
నీ వాక్యం వల్ల నేర్చుకొని ఉత్సహించుతున్నాము, ఉద్రేకపడుచున్నాము. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ పావురమా, నీవు మా మందిరంలోను మా హృదయంలోను నిత్య నివాసిగా నుండి మమ్మను వెలిగించుచు వృద్ధిలోనికి తెచ్చుచు కాపాడుచుండుమని వేడుకొనిచున్నాము. ఇట్లు దయచేదు అని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము. నీ పని లేనిదే ఒక పని కాసారదు కనుక నీ పనిముట్టలు వాక్యముతోను బాప్తి సంస్కారములతోను ప్రభు భోజన సంస్కారములతోను సంఘము పనిచేయచ్చు సంఘమును మందిరములో నివసింపచేయమని నీకు మనవి చేయుచున్నాము. నీ కుమ్మరింపు నిమిత్తమై అనేకులు ఈ కాలమందు ఆనందించుతూ ప్రార్థించుతూ ఎదురు చూచుతూ ఇట్లు చేయుట వలన అనేకమైన నిందలు సహించుతూ నుండుట నీ సహాయ కార్యం తలంచుకొని హర్షించుతూ నిన్ను ఆడుచున్నాము. ఆత్మనివాసివైన ఆత్మను పరిశుద్ధాత్మ బాప్తిస్మని కరుణించుచుండగా ఈ కార్యము బహు వేగముగా నెరవేర్చును. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉండచున్న ఈ కాలములో నీ బాప్తిస్మ కాలమును సంపూర్తిగా జరుగునిము. అప్పుడు మీ రాకకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడగలను. ఈ కృప నీ విశ్వాస జనసంఘములకు లభించునని నమ్ముచూ స్తుతిస్తున్నాము. ఆమేన్. ఓ త్రియేక దేవ తండ్రి, నీ నివాసం కొరకు నీ ప్రేరేపణను కట్టిన ఈ స్తోత్రాలయములో మిగులు తరచుగాను ఎక్కువగాను నీకు మా ఆత్మ చేయు స్తోత్రములు కలుగునట్లు దీవించుము. బాప్తిస్మ కాలమందు చేయు నిబంధనలు ప్రార్థనలు కడవరకు నిలుపుకొనగలుగు శక్తి స్థానికులకు గ్రహింపుము. బాప్తిస్మము ద్వారా నీకును మాకును తండ్రి బిడ్డల వరస ఏర్పడినదనియు బాహ్య సంఘ ప్రవేశము కలిగినదనియు నీ రాజ్య ప్రవేశము ప్రాప్తించినదనియు మొదటిసారి కుతూహలపడినట్టి మహిమగల అంతస్తు దయచేయము. మరియు సంస్కార భోజన కాలమందున శ్రేష్టాచారములు పాటలు బోధలు మా ఆత్మీయ జీవన వృద్ధికి నీ ఘనతనకును అనుకూలపడినట్లు ఆశీర్వదించము. ఓ దేవా, మేము నీ మందిరం విడిచి చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసినను వాక్యార్థము ఎక్కడ పూర్తిగా చూడగలము ఆ పరలోక మందిరంలో నీకు చేరువరకును ఆ మందిరము కల ఈ మందిరమునకును ముందు అనుభవములకు అందించుము. ఈ మా పాటలు శృతులు స్తోత్రము అన్నీ ఫలించినట్లు నీ ప్రియ కుమారుడును పెళ్లి కుమారుడుగా వస్తున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వేడుకొస్తున్నాము తండ్రి. కూర్చుందాం, అందరూ కూడా కీర్తన పాడుతుందాం. కీర్తన పాడేవాడు ఉన్నట్లయితే కీర్తన పాడాలి. వాటర్ బాటిల్ ఇస్తారండి, వాటర్ బాటిల్ ఇస్తారు. క్రైస్తవ సంగమా
మార్పు ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి ప్రభు అనుగ్రహించి ఈ తరుణాన్ని బట్టి దేవునికి ఘనత కలుగునుగాక. మరి ఉదయ కాలము మేము కనిగిరిలోకి వెళ్ళాము. అక్కడ ఒక దేవాలయ ప్రతిష్ట చూసుకొని మళ్ళీ మీ దగ్గర రావడం, ఇంత దూరం ఉండదు అనుకోలేదు మేము. అయినప్పటికీ కూడా ప్రభు తన యొక్క కార్యాలు జరిగించడానికి నడిపించినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. మరి హానోకై గారి యొక్క ప్రార్థన ఫలితమే ఈ యొక్క మందిరం అయి ఉన్నది. మరి అలెగ్జాండర్ గారి ద్వారా ఇంత విలువైన చక్కటి మందిరాన్ని దేవుడు అనుగ్రహించినందుకు, మీ ప్రార్థన యొక్క ఫలితంగా దేవుడి దేవాలయం ఇచ్చినందుకు దేవునికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని విషయాలు మనందరం కూడా విందాం. మన మధ్యలో ఉన్న గవర్నింగ్ బాడీ సభ్యులు శామ్యూయల్ ప్రకాష్ అయ్య గారు, రెవరెండ్ శామ్యూయల్ ప్రకాష్ అయ్య గారు మనకి మొదటిగా దేవుని వాక్యముల నుండి కొన్ని విషయాలు మనందరికీ తెలియజేస్తారు. చక్కని వాక్యాన్ని మనందరం కూడా విందాం. అందరికీ మరణాత దేవుని వాక్యాన్ని పఠించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వర్షించుచు అమరత్వం గలవాడగిన్నాడు. మనుష్యులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగినను గాక. సర్వశక్తిమంతుడ మహిమస్వరూపి మీకు వందనాలు. హానోకు మహిమ మందిరం యొక్క ప్రతిష్టారాధనలోకి వెంచిన మాకు మీ ప్రసన్నతను, మీ దీవెనను అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. మీరును పరలోక పరిశుద్ధులు మాతో ఉన్నారు. తండ్రి స్తోత్రములు. మా మిషనధికారులను పెద్దలను నడిపించారు, ఆశీర్వాదం అందించారు. తండ్రి స్తోత్రములు. యాజకులు నడిపించిన తండ్రి స్తోత్రములు. ఈ మాటలు మాకు అందించమని బోధకుడైన దేవాలయ నిర్మాణకుడను పరలోక దేవాలయమై ఉన్న యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఈ దేవాలయ ప్రతిష్టారాధనకి వీక్షణ వనరులకు క్రీస్తు ప్రభుని సమాధాన దీవెనలు కలుగును గాక, ఆమేన్. మొదటిగా త్రియేక దేవునికి స్తుతులు చెల్లిస్తూ దైవజనులు దేవదాసయ్య గారికి మన్నాతలు, పరిశుద్ధులకు మన్నాతలు, అలాగే హానోకై గారు భక్తుల వరుసలో పరిశుద్ధుల వరుసలో చేర్చబడి ఉండగా వారికి మరణాలు తెలియజేస్తూ ఇది నా దేవాలయ ప్రతిష్టారాధనకి మరి మమ్మల్ని పంపించిన, అనుమతించిన మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు డాక్టర్ శామ్యూయల్ కరణ్ అయ్య గారికి, బేతెల్ గృహస్థలందరికీ మరణాత చెప్పండి, మరణాత. అలాగే మరి ఎంతో ప్రయాస, ఎంతో దూరమైన అయ్య గారు చెప్పినట్లుగా కనిగిరి చాలా దూరం, మరి విజయవాడ నుంచి ఇంచుమించుగా 250 కిలోమీటర్లు ఉంటుంది. మరి అంత దూరం ప్రయాణం చేసి ఉదయం ఇలాగే ఒక చక్కని దేవాలయం అక్కడ కట్టబడితే మందిరం ప్రతిష్ఠ జరిగించారు. మరలా సాయంకాలానికి ఇక్కడ రావడానికి కూడా మరి ఎంతో ప్రయాస, ఇంచుమించుగా మరి ఒక 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి రావడం జరిగింది. మరి ఇలాగా మరి దేవుని కృపను బట్టి ఆసక్తి కలిగి మరి మన జిల్లాలో దేవాలయ ప్రతిష్టారాధన కొరకు ఈ రోజంతా వీక్షించిన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి అందరం కలిసి మరణా చెబుదాం, మరణాత, మరణాత. అలాగే జాయింట్ సెక్రటరీ గారు కూడా ఉదయం నుండి ప్రయాసంతో ఇలాగో ఈ కార్యక్రమాలు ఏకీవించి దేవాలయ ప్రతిష్టారాధన జరిగిస్తున్నారు. అయ్య గారికి కూడా మరణాత, మరణాత. దానియలయ్య గారికి, యాజకులందరికీ మరణాత. సరే, క్లుప్తంగా కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు ఈ దేవాలయ ప్రతిష్టారాధన హానోకు మహిమ మందిరం. అందరూ చెప్పండి, ఏ మందిరం? హానోకు మహిమ మందిరం. భూలోకములో దేవాలయం కట్టుట అనేది దేవుని గొప్ప సంకల్పమై ఉన్నది అని మనం గుర్తించాలి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 9వ వచనం బట్టి చూస్తే
నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు చెప్పగా, మోషే గారి కాలములో ప్రత్యక్ష గుడారం అనేది ఏర్పాటు చేయబడింది. మహారాజైన సొలొమోను గారి కాలములో యెరూషలేములో స్థిరమైన మరి దేవాలయం అనేది కట్టబడిన చరిత్ర బైబిల్ గ్రంథమును బట్టి మనము చూసేవారమై ఉన్నాం. అయితే ఇలాగూ భూలోకములో అనేక ప్రాంతములలో దేవుని స్వార్థ ప్రకటింపబడుచుండగా దేవుని వాక్యము యొక్క బోధ భూలోకములో ఉన్న జనులందరికీ అందించబడుచుని కాలమానములో 2000 సంవత్సరాలుగా భూలోకములో ప్రపంచ నలుమూలల దైవారాధన కొరకు ప్రత్యేకింపబడిన స్థలములను దేవుడు తన సేవకుల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటు చేయబడిన స్థలములలో స్థిరమైన కట్టడాలు, తాత్కాలికమైన కట్టడములు, దేవుని మహిమ కొరకైన విలువైన గుడారములను ఏర్పాటు చేయించి దేవుడు తన మహిమ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకైన కార్యాలు జరిగిస్తున్నారు. దేవాలయము అంటే అర్థం ఏంటి అంటే దేవుడు మానవుడు కలుసుకునే స్థలం. చెప్పండి, దేవుడు మానవుడు కలుసుకునే స్థలం ఏంటది? దేవాలయం. అలాగే దేవుడిని ఆరాధించే స్థలము దేవాలయము. విశ్వాసి మోకరించి ప్రార్థించే స్థలము దేవాలయము. దేవునితో సహవాసము మానవుడు చేయగలిగిన పరిశుద్ధ స్థలము దేవాలయము. కష్టకాలములో దేవుణ్ణి ఆశ్రయించుటకు మానవుడు సమీపించే స్థలము దేవాలయము. తను చేసుకున్న మృక్కుబడులు నెరవేరినప్పుడు ఆ నెరవేర్చబడిన స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించడానికి విశ్వాసులైన వారు సమకూడే స్థలము దేవాలయము. దేవుని వాక్యము యొక్క బోధను వినే స్థలము దేవాలయము. దేవుని వాక్యము ద్వారా జీవితాలను మరలా దేవునిలో కట్టుకునే స్థలము దేవాలయము. కట్టబడిన ఆత్మీయ జీవితాలను, విశ్వాసమును బలపరుచుకొని ప్రభు యొక్క రాకకు సిద్ధపడే స్థలము దేవాలయము. అంటే దేవాలయం అనే పేరు మనం చెప్తున్నాం, కానీ ఆత్మీయముగా ఎన్నో అనుభవాలు దేవుడు మనకి దేవాలయములో ఇస్తూ ఉన్నారు. కాబట్టి భూలోకములో మనము దేవుని మందిరములోనికి ప్రవేశించినప్పుడు పరలోకపు దేవుని మందిరములో మనము ప్రవేశింపగలం. ఎల్ఓసి గారి మాట మరి మొన్నటి దినం అనుకుంటా వాట్సాప్ గ్రూప్లో ఎవరో పోస్ట్ చేశారు. ఏంటో మాట అంటే చాలా చక్కని మాట దైవజనులు చెప్పారు. ఈ దిద్దుబాటు కాలంలో ఉన్న మాట. యవన కాలములో నీవు బైబిల్ గ్రంథాన్ని మోయగలిగితే వృద్ధాప్య కాలములో ఈ గ్రంథము నిన్ను మోసుకొని వెళ్ళును అన్నారు దేవదాసయ్య గారు. చెప్పండి, యవన కాలములో మనము బైబిల్ గ్రంథాన్ని మోయగలిగితే వృద్ధాప్యములో ఈ గ్రంథము మనల్ని ఏం చేస్తుంది? మోసుకొని వెళ్తుంది. కాబట్టి విశ్వాసి బైబిల్ గ్రంథమును చేతపట్టి దేవుని మందిరమును ప్రేమించి దేవుని సహవాసములోనికి వచ్చేట వలన కలిగే భాగ్యములెన్నో అందుకున్న వారు ఉన్నారు. ఆ ఆత్మీయ దీవెలను బట్టి వృద్ధిలోనికి రాగలిగే స్థితి దేవుని మందిరమును బట్టి మనం కలిగి ఉన్న వారమై ఉన్నాం. దావీదు గారు అంటారు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె నేను నాటబడి ఉన్నాను. కాబట్టి దేవుని మందిరములో సారము కలిగిన మరి శ్రేష్టమైన జీవము కలిగిన ఒక ఒలీవ మొక్క వలె నాటబడి ఉన్నాను అనే సాక్ష్యము దావీదు గారు అందించినట్లు మనము కూడా దేవుని మందిరములో నాటబడిన ఒలీవ మొక్క వలె మార్చబడవలసి ఉన్నాం. అయితే ఈరోజు మరి సమయం స్వల్పమైనది కాబట్టి, తక్కువ ఉన్నది కాబట్టి వెనక పెద్దయ్య గారు ఉన్నారు కనుక కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఈ యొక్క శ్రేష్టమైన దేవాలయం మరి చెప్పాలంటే ఎంత ప్రయాస. మరి బహుశా ఈ స్థలం, ఈ మందిరం ఒక 10 సంవత్సరాల నుండి నేను ఎరిగి ఉన్నా. 10 సంవత్సరాల నుండి మందిరము
కొరకైన ప్రార్థనలు అలాగే ప్రయాస అనేది కనబడుతుంది. గతంలో హానుకయ్య గారు ఉన్నప్పుడు మరి ఈ మందిరం ఎదురు సమీపంలో ఒకరి ఇంట్లో ఉపవాస ప్రార్థన చేశాం. 2 పర్యాయాలు ఈ గ్రామం అంతా తిరిగి పత్రికలు పంచిపెట్టాం. మరి సంఘస్థం తెలిసే ఉంటది. మరి వాక్యం వీధుల్లో తిరిగి బోధించి చాలా ప్రయాసపడ్డాం. మేము కూడా అనేక సందర్భాలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి దేవుని కృప ఎన్ని ఆటంకాలున్నా ఇలా మందిరం పని పూర్తి చేయగలిగిన ప్రపంచాలు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మందిరానికి పెట్టిన పేరు చెప్పండి, ఏ పేరు పెట్టారు? హానోకు మహిమ మందిరం. మరి బైబిల్ గ్రంథంలో హానోకు గారు మీకు తెలుసు. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూస్తాం. హానోకు అనగా అర్థం ఏంటి అంటే ప్రతిష్ట లేక సమర్పణ. కాబట్టి దేవునికి ప్రతిష్ఠించబడిన అనుభవం కలిగిన భక్తుడు ఎవరు? హానోకు. ఉదయకాలం కనిగిరిలో మరి వైస్ ప్రెసిడెంట్ గా చెప్పారు, ఏనోషు అనే భక్తుడు జన్మించుటను బట్టి భూలోకములో ప్రార్థన చేయటం ఆరంభించబడి ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే ఏనోషును బట్టి ప్రార్థన ఆరంభమైంది. హానోకును బట్టి దైవ సన్నిధి అనేది ఆరంభించబడింది. చెప్పండి, ఏనోషును బట్టి ప్రార్థన అయితే హానోకును బట్టి చెప్పండి ఏనము దైవ సన్నిధి. ఈ హానోకు గారి గురించి బైబిల్ గ్రంథంలో 3 భక్తులు రాశారు. ఒకరు మోషే గారు, మరి ఒకరు పౌలు గారు, మరి ఒకరు యోధా అనే భక్తుడు. మోషే గారు హానోకు గారిలో ఉన్న దైవ సన్నిధి, దేవునితో నడిచే అనుభవాన్ని చూపించారు. పౌలు గారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనం నుండి మీరు జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసాన్ని గురించి చూపించారు. ఆదికాండం 5:22ను బట్టి మోషే గారు దేవునితో నడిచే అనుభవం చూపించారు. పౌలు గారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం బట్టి విశ్వాసం అనే అనుభవాన్ని చూపించారు. మూడవదిగా యోధ అనే భక్తుడు, యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. మరి 15-16 వచనాలను బట్టి మనం చూస్తే ఆయన భక్తి అనే అనుభవాన్ని గురించి జ్ఞాపకం చేశారు. అంటే హానోకు అనే ఈ గొప్ప భక్తి పరంలో 3 భక్తులు చూసిన అనుభవం ఏంటి అంటే చెప్పండి, ఒకటేంటి? దైవ సన్నిధి, దేవునితో నడిచే అనుభవం. 2వ అనుభవం ఏంటి? విశ్వాసం. 3వ అనుభవం ఏంటి? దైవ భక్తి. ఇటు అనుభవాలు ఉన్నవి కనుక ఈ భక్తుడు మరణము లేకుండా చెప్పండి పరలోకానికి ఏమయ్యారు? కొనుకోబడి ఉన్నారు. పరలోకమునకు ఆయన చేర్చబడి ఉన్నారు. అలాగే సంఘ స్థాపకులు హానోకయ్య గారు కూడా మంచి భక్తి పనులు. మరి ఆయన గురించి నేను గొప్పగా సాక్ష్యం చెప్పగలను. మంచి భక్తి కలిగిన దైవ సేవకులుగా ఆయన లోకములో ఉన్న కాలంలో పరిచయం చేశారు. ఈ హానోకు గారు కలిగి ఉన్న ఈ అనుభవాలు ఈ మందిరములోకి వచ్చిన మనందరం కూడా సంపాదించుకొని రాకకు సిద్ధపడాలి. ఇక 2వ మాట మహిమ. హానోకు మహిమ మందిరం. ఈరోజు 5 రకాలైన మహిమలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మొదటిగా తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం బట్టి సమీపింపరాని మహిమ. 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభ 3 వచనాలను బట్టి చూస్తే ప్రవేశింపలేనంత మహిమ. సమీపింపరాని మహిమ. చెప్పండి, 2వది ప్రవేశింపలేనంత మహిమ. 3వదిగా మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలను బట్టి మనం చూస్తే ప్రకాశించిన మహిమ. లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుండి 32 వరకు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇక్కడ బయలుపరచబడిన మహిమ. 5వదిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యక్షపరచబడబో మహిమ. ఈ 5 అనుభవాలు, 1 సమీపింపరాని మహిమ, 2 ప్రవేశింపలేనంత మహిమ, 3
ప్రకాశించిన మహిమ, 4 బయలుపరచబడ్డ మహిమ, 5 ప్రత్యక్షపరచబడబో మహిమ. ఈ మందిరములోనికి వచ్చిన మనం మహిమ కలిగిన దేవుని బట్టి అట్టి మహిమ సంపాదించుకుందాం. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే, మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే, ఇహము దాటిన దానని చేర్చుకుంటారన్నారు. మహిమ కలిగిన దేవుని సహవాసం బట్టి మహిమ సంపాదించి మహిమ జీవులుగా మార్చబడి పరలోక మహిమను ప్రవేశించి స్వతంత్రించుకునే ధన్యత ఈ మందిర ప్రతిష్ట ఆరాధన దినమందు ప్రభు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. మరోసారి దేవుని స్థుతిస్తూ బయలు సుబ్రహ్మణ్య గారికి మరి డాక్టర్ శ్యామల్ కిరణయ్య గారికి, వేదిక వాస్తులందరికీ సమయం ఇచ్చిన మరణాత, అలాగే ముఖ్యంగా సమయం ఇచ్చిన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి మరణాత, అలాగే జాయింట్ సెక్రటరీ గారికి, పెద్దలందరికీ మరణాత, ప్రేమతో ఆహ్వానించిన నవరజానర్ గారికి, అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు మరణాత. దేవుని హత్యందు ఇది బైబిల్ మిషన్ యొక్క చరిత్ర. చక్కటి విషయాలు. దేవుడు మనందరినీ ఎంత మహిమ కలిగిన వారిగా చేయబోతున్నారు. ప్రవేశింపలేని మహిమ, ప్రకాశించే మహిమ, బయలుపరిచే మహిమ కనుక మనందరినీ కూడా మహిమ కలిగిన అంతస్తులోకి నడిపించేటువంటి విలువైన మాటలు అందజేసిన గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ వై శామ్యూల్ ప్రకాష్ గారు కలిగి అందరికి ఒకసారి మన్నా చెప్దాం. వర్షం వచ్చిందమ్మా, మొత్తం బురదైపోయింది. మీరు ఒక అయ్యగారు నడిచి వెళ్తున్నారు. సరే మీరు పడిపోతారని మొదట ఆ అయ్యగారు నడుస్తున్నారు, వెనకాల మీరు ఎక్కడ నడుస్తారు? బురద మొత్తం. మొదట వెళ్ళిన వారు ఎలాగైతే బురదలో కాళ్ళు అడుగు వేసుకొని వెళ్తారో, వెనకాల నడిచేవారు కూడా ఎక్కడ నడుస్తారు? అడుగుల్లోనే నడుస్తారు. హానోకు కూడా దేవునితో అలాగే నడిచాడు. అలా నడిచాడు కనుక దేవుడు వారిని తీసుకెళ్ళిపోయాడు. యేసు ప్రభు యొక్క రాకడ చరిత్ర, ప్రభు యొక్క ఆరోహణ చరిత్ర, అలాగే సంఘారోహణ చరిత్ర హానోక యొక్క చరిత్రలో మనకు కనబడుతుంది. ప్రళయం రాబోతుంది 6వ అధ్యాయంలో. జలప్రళయం అనేటువంటిది రాబోతుంది కనుక జలప్రళయం రాకముందే హానోకు ఎలాగైతే హెత్తబడ్డారో సంఘమంతటి మీదికి, లోకమంతటి మీదికి భయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమకాలం రాబోతుంది కనుక ఆ శ్రమకాలం అనే ప్రళయం రాకముందే దేవుడు తన సంఘాన్ని తీసుకెళ్ళిపోతారు. తన సంఘము ఈ 7 ఏళ్ల శ్రమకాలం చూడకూడదు. హానోకు జలప్రళయాన్ని చూడకూడదు. ఎలాగైతే దేవుడు తీసుకెళ్ళిపోయాడో అలాగ తన సంఘాన్ని ప్రభు తీసుకెళ్తారు. అలా తీసుకెళ్తారు కనుక సిద్ధపడడానికే దేవుడిచ్చిన ఈ మందిరము. ఏ మందిరం చెప్పండి, గడి చెప్పండి. హానోకు మహిమ మందిరం. ఎందుకంటే ఈ హానోకు మహిమ మందిరం ప్రభు రాబోతున్నారు కనుక హానోక్ గారు ఎలాగైతే ఎగిరెళ్ళిపోయారో ప్రభుతో నడుస్తా మేమందరం కూడా ఎగిరిపోతాము అనే వరుసలోనికి నడిపించడానికే దేవుడిచ్చినటువంటి ఘనమైన మందిరం కనుక
చక్కటి విషయాలను మన మధ్యలో జాయింట్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. వారు కూడా కొన్ని సంగతులు మనందరూ తెలియజేస్తారు. ఒకసారి చప్పట్లు కూడా పిలుద్దామా. అందరికీ మరణాత. చప్పట్లు కొడుతూనే ఉన్నారు. చాలా సంతోషం. కొడుతూ ఉన్నారు, కొట్టేదిగా. చాలా సంతోషం. మరి వివేక దేవునికి, త్రిత్వ దేవునికి నా హృదయపూర్వక వందన మరణాత. ఈ ప్రాముఖ్యమైన సమయంలో గుంటూరు అధినేత అయిన ప్రెసిడెంట్ అయ్య గారికి మరి దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన మధ్యలో ఉండి కార్యక్రమాలు ఉదయకాలం వచ్చి విరామము లేక మరి ఏదికాల వర్గంలోకి వచ్చిన దగ్గర నుంచి విసుగు లేకుండా పనిచేస్తున్న మన నాయకుడు వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, గవర్నింగ్ బాడీ సభ్యులు ప్రకాష్ అయ్య గారికి, దానియల్ అయ్య గారికి, పెద్దలందరికీ, మీ అందరికీ, బయటికి కనబడుతున్న పెద్దలకి అందరికీ మరణాత. ముగించుకుందామా? కార్యక్రమాన్ని కొనసాగించుకుందామా? కొనసాగించుకుందాం. నేను కూడా కొన్ని ప్రాముఖ్యమైన 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలలో చక్కని మాట కనబడుతూ ఉంది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరుచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ప్రభును దేవుని పిల్లలారా, దేవాది దేవుడు ప్రవక్త అయిన మోషే గారికి పాత నిబంధనలో తెలియచేయబడినట్లు ప్రత్యక్షపు గుడారము, ఆ గుడారమనే దేవాలయం ఎలా ఉండాలో ఆ కాలములో ప్రవక్తకు దేవుడు తెలియచేసిన వారై ఉన్నారు. ఈ ఏర్పాటు, ఈ దేవాలయములో ఆ కాలములో గుడారములో ఏమేమి ఎలాగో కనబడాలో అనేది మనం చూసినట్లయితే, దేవాలయ ప్రత్యక్ష గుడారములోనికి పరలోకములో ఉన్న దేవుడు గుడారములోనికి దిగి వచ్చినప్పుడు వారి ప్రయాణాన్ని ఆపారు. దేవుడు పరలోకానికి ప్రయాణాన్ని సాగించే వారి ఇక్కడ వాక్యంలో కనబడుతున్న మాట, నేను వారిలో నివసించినట్లు వారు నాకేం కావాలి? పరిశుద్ధ స్థలము. మరి ఈ రాజుపాలెములో అనేక స్థలాలు ఉన్నాయి, అనేకమైన గృహాలు కనబడుతున్నాయి. కానీ దేవుని కొరకు, దేవుని ఏర్పాటు కొరకు, దేవుని బైబిల్ మిషన్ కొరకు ఇది ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలం. ఈ స్థలములో ఏం కనబడుతుంది అని మనం చూసినట్లయితే రూపం ఏం కనపడి చెప్పండి? రూపము కనబడు. మందిరము యొక్క ఆ రూపమును. రెండవది, లోపలకు వస్తే ఇన్ని ఆలయాలు నెలకి 10-15 ఆలయాలు ప్రతిష్ఠ చేస్తూ ఉంటాం. ఇదొక ప్రత్యేకం కనపడింది నాకు. లోపలకు రాగా పరిశుద్ధ స్థలములో శిలువ ఎత్తుగా కనబడుతుంది. రెండవది, దీపస్తంభాలు మరి ఎరుగుతున్నవి కొన్ని కిందగా కనబడుతూ ఉన్నాయి. పరిశుద్ధ స్థలములో ఒక ప్రత్యేకమైన బైబిల్ ప్రత్యేకం కనబడుతూ ఉంది. 3 కార్యక్రమాలు, 3 ఆలయాలు. ఒకటి, ప్రత్యక్ష గుడారమే ఒక మందిరముగా దేవుడు దిగొచ్చే స్థలం, అది పరిశుద్ధ స్థలం. రెండవది, రాజుల మొదటి గ్రంథములో 8వ అధ్యాయము 10-11 వచనములో చూస్తే అక్కడ ఒక దేవాలయము కనబడుతుంది. జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు కట్టించబడిన దేవాలయం చదువుతున్నా. మరి ఒకటి ఏంటంటే, యోహాను గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనములో మరి ఒక ప్రత్యేకత కనబడే, క్రీస్తు నరవతారిగా రావడము. ఇది ఒక దేవాలయం. అనగా మరి ఒకటి ఏమిటంటే, కొరింథీ రాసిన పత్రిక 1 Corinthians 3:16లో పరిశుద్ధ దేవుడు మనలో నివసించుట. చెప్పండి, ఎక్కడండి? పరిశుద్ధ దేవుడు ఎక్కడ నివసించాలి? ఒకటి, ప్రత్యక్ష గుడారం అనే స్థలములో
రెండవది దేవాలయములో సొలొమోను కట్టించిన దేవాలయములు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా వచ్చుట ఆయనకు పరిశుద్ధముగా. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహము లేక మీ శరీరము దేవాలయమని మీరు ఎరగరా? మన దేవాలయాలు అనగా మన దేహాలు కూడా ఎలాగుండాలంట? ఆలయాలుగా మార్చబడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనమును ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. అందుకొరకు మనలో నివసించడానికి మన దేహము పరిశుద్ధమై ఉంటే ఈ ఆలయంలోనికి దేవుడు వస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి చెబుతూ ఉన్నారు, ఆ కాలాలలో ఇంటిలో ఆరాధన చేసేవారు అనగా రక్షణ కొరకు సార్వత్రిక క్రైస్తవ సంఘమే ఏకాంత స్థలాల్లో ఆరాధన చేసేవారు. రాకడకు సిద్ధపడే సంఘమే నేటి దినాలలో దేవాలయములో సిద్ధపడడానికి, ఆ దేవాలయానికి వెళ్ళాలంటే ఈ దేహమనే దేవాలయము కలిగిన మనము ఈ లోకములో ఈ హానోకు దేవాలయ ఈ ప్రాంతం వారికి ఈ వధువ సంఘము ఈ ఆలయములో సిద్ధపాటు కలిగి ఉంటే రేపు ఏ ఆలయం చెప్పండి? నూతన యెరూషలేము అనే దేవాలయంలోనికి వెళుతుంది. అది మన తండ్రి దైవజనుడు దేవదాసయ్య గారు మనకు రాసిన కీర్తనలో ఏకాంత స్థలము కోరము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము కోరుకోవాలి, రెండవది చేరుకోవాలి, మూడవది మోకాలు ఊనాలి, నాలుగవది లోకాశలు మదికి రాకుండా ఉండాలంటే నువ్వెక్కడున్నా వస్తాయి. దేవుని ఆలయంలోకి వస్తే, దేవుని మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే నీకే ఆలోచన రాదు. నీవు సిద్ధపడి రేపు పరలోకానికి వెళ్ళగలిగిన స్థితి నీకు ఇవ్వడానికి దివ్యమైన శక్తి కలిగిన దేవాది దేవుడు మనకిస్తూ ఉన్నారు కనుక ఈ దేవాలయంలోనికి వచ్చిన మనందరం కూడా ఏం చెందాలంటే రూపాంతరము చెందాలి. చెప్పండి అందరూ ఏం చెందాలండి? మరి చక్కగా గవర్నింగ్ బాడీ గారు చెప్పారు, అడుగులో అడిగాని మన వైశ్వెండయ్య గారు గుర్తు చేశారు. నేనంటే దాని రూపాంతరం చెందాలి. గొంగళ పురుగు గూడు కడితే ఏం మారిపోతుంది? చేతాకోక చిలుక వలె మారిపోయినట్లుగా గొంగళ పురుగు ఎవరైనా ఇంట్లో వేసుకుంటారా? గోడ మీద పెట్టుకుంటారా? ఈ దేహం మీద వేసుకుంటారా? కానీ సీతాకోక చిలుక అయితే ఎంత ఆనందంగా చిలుకలన్నీ లైన్గా పెడతాం. అలాగే మనము దేవాలయానికి వస్తే రూపాంతరము చెంది రేపు మహిమ లోకములోనికి మహిమ రాజ్యంలోనికి ఆ మహిమ దేవాలయంలోకి వెళ్ళగలిగిన స్థితి సారు. అలాగే రూపాంతరం చెందిన విధానము సంఘానికి ఎక్కడికి వస్తే కలుగుతుందంటే చర్చి అనే పదానికి దేవుని పిల్లలారా అనేక విధాలుగా కనబడుతుంది. దాని యొక్క అర్థము పిలువబడిన వారు దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ఉండాలి. చెప్పండి, ఎక్కడికి రావాలండి? ఎవరి చేత? ఇక్కడికి వచ్చి ఈశ్వరీ చక్కని సదావకాశం కల్పించిన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రేమతో మా ఆహ్వానించిన గొర్రెపిల్ల ఎక్క కనపట్ల అలెగ్జాండర్ గారికి వారి తల్లి గారికి మీ అందరికీ ఎర్రగా తెల్లగా పొలగా పచ్చగా రకరకాల చిలుకున్నా కనపడతా ఉన్నారు. మరొక పాట కూడా పాడలా, సమయం లేదు కనుక ఉదయం 6:30కే బయలుదేరాం. తిరిగి రాగలిగాం. దేవుడు ఈ ఆలయం లోపలికి రాగానే ఏం చెప్పలేను కూడా దేవుడు శక్తినిచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి గవర్నింగ్ బాడీ గారు మాకు రథసారథి ఈ రోజంతా, వారికి పెద్దలకి మీ అందరికీ అలాగే గారు ఒకసారి కనబడాలి. వారికి దేవుడు వారిని దీవించి ఆస్వాదించను గాక. మరణాత జయము కీర్తనలు
దేవాలయం అని విన్నాము. పరలోక దేవాలయం యొక్క నమూనా ఇలాగే ఉంటుందా, ఎలా ఉంటుంది అని మీరు అనుకున్నట్లయితే అయ్యగారు చెప్పినట్లుగా ప్రత్యక్షపు గుడారము నిర్గమాకాండంలో ఉంటుంది. ఎలాగైతే ప్రత్యక్ష గుడారం ఉన్నదో అదే నమూనా ఎక్కడ ఉంది, పరలోకంలో. కనుక ఇక్కడ ఎలాగైతే మహిమ ఉందో ప్రత్యక్ష గుడారంలో అక్కడ కూడా ఏముంది, మహిమ. గనుక ఇక్కడ ఎలాగైతే దేవుడి దిగి వచ్చి వారితో ఉన్నారో పరలోకంలో కూడా మనందరం ఎవరితో ఉంటాము, దేవుడితో. ఆ పరలోక సహవాసం కొరకే, ఆయన దగ్గర ఇలాగ కూర్చోవడానికి, ఆయనతో కలిసి జీవించడానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ ఆలయమై ఉన్నది. దేవునితో కలిసి ఉండడానికి, ఆయన దగ్గర కూర్చోడానికి, ఆయన సహవాసంలో ఉండడానికి, ఆయన చెప్పిన కార్యాలని మనం చేయడానికి, రేపు పొద్దున మందిరంలో ఎలా ఉండాలో నేర్పించడానికే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రత్యక్ష గుడారం వంటి దేవాలయం ఇదేని చక్కటి విషయాలు మనకు తెలియజేసిన జాయింట్ సెక్రటరీ గారికి అందరూ ఒకసారి గట్టికి మనం చెప్దాం. మరణాత నేను చేయలేని ప్రసంగాలు కాదు కానీ ఏదో 2 మాటలు అంతే. ఒక వాక్యం చదువుకుందాము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, 6వ అధ్యాయము 7-8 వచనాలు. ఎస్తేరు గ్రంథము 4:1, ఆ తర్వాత 6వ అధ్యాయము 7-8 వచనాలు. ఎస్తేరు 4వ అధ్యాయం 4:1 జరిగిన చదవమ్మా. మొర్దెకై అనబడిన ఒక ఆయన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని, అమ్మా ఏం చేశాడు ఈయన? మొర్దెకై అనబడిన ఆయన బట్టలు చింపుకొని, గోనె పట్టాలు వేసుకొని, ఏ బట్టలు వేసుకున్నాడు? గోనె బట్టలు వేసుకొని, తల మీద పోసుకున్నాడు, బూడిద పోసుకున్నాడు. 6వ అధ్యాయము 7వ వచనం, రాజు గణపరచును అపేక్షించు వానికి చేయదగిందేమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములను. అమ్మ అక్కడేం బట్టలు వేసుకున్నాడు? కాదు, ఇందాక 4వ అధ్యాయం గోనె పట్ట. ఎవరైనా గోనె పట్ట కట్టుకుంటారమ్మా, కాళ్ళు తుడుచుకునేది. కనుక అక్కడేం గోనె పట్ట కట్టుకున్నాడు. ఇప్పుడేం బట్టలు వచ్చినాయి ఇక్కడికి? రాజు ధరించుకొని రాజవస్త్రములను. ఇందాకేమో బూడిదలో కింద కూర్చున్నాడు, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? రాజు ఎక్కువ గుర్రమును. ఇందాక తల మీద ఏమో ఏం పోస్తున్నాడు, ఇప్పుడు తల మీదకి ఏమొచ్చింది? రాజ కిరీటమును. ప్రభునందు ప్రియులారా, దేవాలయము ఇది ఒక భాగ్యవంతమైన పరలోకపు గవి అయి ఉన్నది. కార్యారంభము కార్యాంతము అని అందరూ సాధారణంగా అందరూ కూడా ఏదో పనులు మొదలు పెడతారు. కుటుంబ సంబంధం కానీ, పిల్లల సంబంధం కానీ, ఉద్యోగ సంబంధం కానీ, గృహ సంబంధం, ఏదో కార్యాలు మొదలు పెడతారు. ఆ కార్యం సాగం. కొంతవరకు ఏదో మొదలు పెడతారు, చేస్తారు, అవి ఆగిపోతాయి. అదే ఇంకో పని చేద్దాం అనుకో పని చేస్తారు, ఆ కార్యం మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అలాగే ఇలా కాదు ఇలా చేద్దాం అనుకుంటారు, అది ఎక్కడో చిక్కొచ్చి ఆగిపోతూ ఉంటుంది. ఇది వదిలేసి ఇంకోటి చేస్తారు, అది వదిలేసి ఇంకోటి చేస్తూ ఉంటారు. ఆరంభించిన కార్యాన్ని చివరికి ముగింపులోకి తేరు. కారణం ఏంటండి? కార్యమును ఆరంభించి కార్యాంతం జరగాలంటే ఏం చేయాలి నేను అని అనుకుంటున్న వాళ్ళ ఒకే ఒక మాట, దైవ సహవాసములో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలమ్మా? అంటే దేవాలయంలోకి రావాలి. ఈ దేవాలయం ఎందుకొరకంటే ఆరంభించిన కార్యాన్ని ముగింపులోకి తీసుకొచ్చే ఏకైక సాధనము దేవుని యొక్క మందిరమై ఉన్నది. ఈ మందిరములో దేవుని ప్రేమ ఏంటో మీరు చూస్తారు. దేవాలయంలోకి వచ్చినట్లయితే ఆయన కృప ఏంటో మీరు అందరూ తెలుసుకుంటారు.
దేవాలయంలోకి వచ్చినట్లయితే అసలు దేవుడిని ఎడల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, ఆయన యొక్క మాటలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా మీరు నేర్చుకునే స్థలమే ఈ యొక్క దేవాలయము. లోకముతో సహవాసం ఉండొచ్చు. మనం లోకంలో ఉన్నాం కనుక సహవాసం ఉండొచ్చు, కానీ లోకముతో సంబంధం ఉండకూడదు. మనందరికీ పరలోకముతో సంబంధం కలిపే స్థలము చెప్పండి ఏంటిదమ్మా? అది చెప్పండమ్మా. దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇందాక నేను చెప్పినట్లుగా మొర్దుకై అనబడిన ఒక వృద్ధుడైనటువంటి ఒక తండ్రి గారు కనబడుతున్నారు. ఏంటంటే ఆయన గోని బట్ట కట్టుకోవడం ఏంటి, బూడిద వేసుకోవడం ఏంటి, కింద నేల మీద కూర్చోవడం ఏంటి, ఎందుకలా ఏడుస్తున్నాడు, ఎందుకలాగా బాధపడుతున్నాడు, ఎందుకలా కన్నీరు కారుస్తున్నాడు అని గమనించినట్లయితే ఈయన ఎవరన్నట్టయితే మహాచక్రవర్తి, పర్షియా దేశము అనగా బబులోను దేశానికి ప్రపంచమంతటికి చక్రవర్తిగా ఉన్నటువంటి అహష్వరోష్ అనే మహాచక్రవర్తి 120 దేశాలను ప్రపంచంలో వెళ్తున్నారు. మన ఇండియా కూడా ఆయన రాజ్యంలో ఒకటిగా ఉంది. అలాంటి మహాచక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అందరికీ ప్రకటన అయిపోయింది, అందరికీ తెలియజేశారు, యూదులందరినీ చంపండి అని ఆజ్ఞించారు. అంత పెద్ద చక్రవర్తి తన బలముతో, అధికారముతో, తనకున్నటువంటి ఆధిక్యతో ఆ చట్టాన్ని తీసుకొచ్చి యూదులైన వారి మీదకి ఒక ఖడ్గాన్ని తీసుకొచ్చారు. ఖడ్గం వారి మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ కత్తి వారి మీదకి రాగా తప్పించుకునే మార్గం లేదు, దాక్కునే పరిస్థితి లేదు, పారిపోయే పరిస్థితి లేదు, ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కథ కాదమ్మా, మన కథే చెప్తున్నాను. కుటుంబ జీవితంలో పరిస్థితులు ఎప్పుడు మారుతాయో తెలియదు, ఎప్పుడు ఏ కార్యం జరుగుతో తెలియదు. గబుక్కున కత్తిని మీదకి రాగా అటు తప్పించుకోలేక, ఇటు దాక్కోలేక, దాన్ని ఎదుర్కోలేక, చేసేదేం లేక ఇంకేం చేస్తామండి, చచ్చిపోయాం రానివ్వండి అన్నట్లుగా అందరూ అలాగన చనిపోవడానికే సిద్ధపడ్డారు. ఖడ్గం వంటి శ్రమ, ఖడ్గం వంటి ఇబ్బంది, ఖడ్గం వంటి గలిబిలి నీ మీదికి రాగా అప్పుడు ఏం చేస్తారు? పారిపోలేక, తప్పించుకోలేక, దాక్కోలేక సతమతం అయిపోతున్న వాళ్ళారా, ఆశ్రయ దుర్గమైన దైవ సన్నిధిలోనికి రండి, దైవ సహవాసములో కూర్చోరండి. ఈ మొద్దుగా చేసిన పని అదే. అందులో ఈయన ఎవరంటే గేట్ దగ్గర కూర్చునే చిన్న ఉద్యోగం. ఒక మాట చెప్పాలంటే దాసుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? రాజుగారు మహాచక్రవర్తి కింద చిన్న దాసుడుగా ఉన్నారు. మోడీ గారు కనుక ఒక చట్టాన్ని తీసుకొస్తే మీరు నిలబడి ఇది చల్లదండి అంటే ఎవరైనా ఊరుకుంటారా? మేమేం చేయగలమండి? ఏం చేయలేము. పార్లమెంట్ లో పాస్ చేశారు. అలాగే రాజు గారు అందరికి చెప్పేశారు, డేట్ నిర్ణయించారు, అన్ని చేసిన తర్వాత ఈ దాసుడు చిన్నోడు కనుక ఆ వృద్ధుడైనటువంటి ఆయన బలహీనుడైన ఒక్కడు ఏం చేయగలడండి? ఆ ఖడ్గాన్ని ఎదుర్కోగలడా? అసలు ఇంక అధికారం ఎక్కడుందండి? ఏడుస్తే ఏడ్చాడు, ప్రార్థన చేస్తే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినంత మాత్రాన, ఏడ్చినంత మాత్రాన ఖడ్గం ఆగిపోద్దా? రాజుగారు చట్టాలు మార్చేస్తాడా? ఇది అయ్యే పని కాదండి అని అందరూ అంటున్నారు. మొర్దెకై ఒక్కడే ఖడ్గాన్ని ఎదుర్కొంటున్నాడు. ఎలాగయ్యా ఎదుర్కోవడం? దేవుని సహవాసములోకి వెళ్ళి, దైవ సన్నిధిలోకి వెళ్ళి, దేవాలయం లాంటి ఈ యొక్క ఏర్పాటు స్థలంలోకి వచ్చిన వాళ్ళరా, ఎప్పుడైనా మీ ఇంటి మీదకి, మీ కుటుంబం మీదకి, నీ మీదకి ఖడ్గం రాగా ఇదే పని చెయ్యండి. వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని గోనె పట్టా కట్టుకున్నాడు, బట్టలన్నీ చింపేసుకున్నాడు. ఆ యొక్క గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని అంగలారుస్తూ వేగంగా అక్కడ కూర్చున్నాడు. ఎలా ఎదుర్కొంటావయ్యా ఖడ్గాన్ని? ఎలా ఎదుర్కొంటావయ్యా రాజు గారిని అని అందరూ అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, నిజమేనండి, నేను దాసుడిని, నేను పనోడిని, రాజుగారి దగ్గర నేనేమి చేయలేను, దాసుడుగా ఖడ్గాన్ని నేను ఎదుర్కోలేను. కానీ దాసునైనా దేవుని సన్నిధిలో కూర్చున్నాను గనక నాలో ఉన్న భక్తి గొప్పది, భక్తికి అధికారం ఉన్నది అనండమ్మా. భక్తికి ఏముంది? ఈ దేవాలయంలోకి ఎందుకు రావాలంటే ఏమి నేర్చుకోవడానికి? భక్తి నేర్చుకోవడానికి.
భక్తి అధికారము చేత రానివ్వండి ఖడ్గాన్ని. రాజుగారి అంత పెద్ద ఖడ్గమైనా నేను భక్తి పరును గనక నేను చూడడానికి చిన్నోడిగా, పనోడిగా, దాసుడిగా కనబడొచ్చేమో లోకానికి, కానీ నా వెనక రారాజైన దేవుడున్నాడు అనడమ్మ. నా వెనక అని చెప్పడానికే దేవాలయంలోకి రావాలి. ఎటువంటి ఖడ్గం వచ్చినా, ఓ ఖడ్గమా, ఓ సాతానా, ఓ లోకమా, ఓ శ్రమ, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. మా భక్తికి అధికారం ఉన్నది. భక్తి అధికారము చేత నా వెనుక రారాజైన దేవుడున్నాడు. ఆయన దిగి వచ్చి కార్యం చేస్తాడు. నా రారాజైన దేవుని ముందు ఓ ఖడ్గమా నువ్వేం చేస్తావు అన్నట్లుగా అలాగ దేవుని యొక్క భక్తి అధికారాన్ని వాడుకొని అలాగ చేయించిన వాడై ఉన్నాడు. ఇందాకేమో గోని పట్ట కట్టుకున్నాడు, కాలు దురుచుకునే బట్టలు చీ అన్నట్లుగా. ఇందాకేమో కింద నేల మీద కూర్చున్నాడు. ఇందాకేమో బూడిద తల మీద వేసుకున్నాడు. 6వ అధ్యాయం వచ్చేసరికల్లా గోనె పట్ట కట్టుకున్న ఆ యొక్క వస్త్రాల దగ్గర ఏ బట్టలు వచ్చేసాయి? రాజవస్త్రాలు వచ్చాయి. అక్కడేమో కింద కూర్చున్నాడు. ఇప్పుడేమో ఏ గుర్రం ఎక్కాడు తెలుసా? రథం. రాజుగారు ఎక్కాడు, రథం ఎక్కాడు. అక్కడేమో తల మీద ఏమొచ్చింది? బూడిద పోసుకున్నాడు. ఇప్పుడు తల మీదకి ఎవరు కిరీటం? అంతేనమ్మా, మిమ్మల్ని అందరినీ రాజులుగా, గనులుగా పరలోక సింహాసనం మీద కూర్చోబెట్టి ఘనమైనటువంటి సత్కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆ కార్యం కొరకు దేవుని సహవాసంలోని మొర్దుకై ఎలాగైతే ఎస్తేరుని తిప్పుకున్నాడు, రాజ్యాన్ని మార్చేశాడు, తాకీదులు మారిపోయాయి, తన జనాంగాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ కూర్చోవడం బట్టి? దేవుని సన్నిధి. ఇలాగన దేవాలయంలో కూర్చొని మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని, మీ బంధువులను, మీ వారందరినీ కూడా అలాగన కాపాడుకొని వారందరి పక్షంగా విజ్ఞాపన చేసే కర్తలుగా దేవాలయ సహవాసం కలిగి ఉండండి. అట్టి దీవెన, కృపా, భాగ్యము తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి. వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి. ఎత్తబడిన వాక్యాలను స్థిరపరిచి నీ నామ ఘనత వరకు వాడుకొని హానోకు మహిమ మందిరంలోకి వచ్చిన వారందరూ మహిమ కార్యాలు చూస్తూ మహిమ కలిగినటువంటి దేవుని మహిమపరచగలిగిన ధన్యత దయచేయమని ఇంటి ప్రతిష్టలో ఉన్న చెప్పబడిన వాక్యాలన్నిటి బట్టి రావాల్సిన ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు కార్యక్రమం చేసిన అయ్యగారులకు, అలాగే వాక్యం చెప్పిన అయ్యగారులందరికీ ఒకసారి గట్టిగా మరణ చెప్దాం. మరణాత. ఎవరైనా చెప్పకుండానే మొదలు పెట్టారు. కానుక సేకరణే కనుక కీర్తన పాడుకుని పాడడం అందరూ మంచి మంచి బట్టలు వేసుకొచ్చారు కనుక అందరు మంచి కీర్తన పాడుకుండగా మన కానుకలు సమర్పించారు. ఇంతవరకు విలువైన వారికి సందేశం అందించిన మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అందరూ కలిసి మన్నా చెబుతాం. చెప్పండి మరణాత. చెప్పండి కొడతాం. మన్నా చెబుతాం. గట్టిగా చెప్పండి కొడతాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ గట్టి నుంచి 585 పాడుతున్నాను. ఈ గుడి యందు ప్రవేశింపన్ యేసుని పిలువగరారండి. ఈ గుడి యందు ప్రవేశింపన్ యేసుని పిలువగరారండి. ఆయన రానిది దీవెనను ఆశీర్వాదములను
అమ్మ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఒంగోలు యూనియన్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయ్య గారు ఉన్నారు, దయాకర్ గారు, శేఖర్ గారు ఉన్నారు. దయచేసి వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కనుక మరి గొప్ప యాజక సమూహం నడిపించేటువంటి వారు మన మధ్య ఉండడంతో ఆశీర్వాదకరం కనుక అయ్యగారిని అర్పించిన కాను కొరకు ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినములో మా తండ్రి సంతోషకరమైనటువంటి సమయమును స్థలమును మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. ప్రభా, నీ దాసులు అలెగ్జాండర్ గారిని ప్రేమించి వారు ఏర్పాటు చేసినటువంటి